హనుమాపురం నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న డీప్ అడవి, కాకుల దూరని కారడవి, చీమల దూరం చిట్టడవిలో మేము దూరి వెళ్ళి వర్షం కోసం ఎన్నో ఇబ్బంది పడతారు. వెళ్ళి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి, ఆ పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి మేము మొక్కు తీర్చుకున్నాము. అలాగే అందరూ కలిసి కాళాముఠ అందరు కలిసి కూడా వెళ్ళి అక్కడ మొక్కు తీర్చుకున్నారు. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ సాయంత్రానికి అందరూ కొబ్బరికాయ కొట్టుకున్నారు. మా ప్రజానీకం అండి, కాళాముఠ పెద్దమ్మ తల్లి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ అడవిలో, ఈ చీమల దూరని అడవిలో, కాకుల దూరని కారడవిలో, హనుమాపురం నుంచి నిత్యంగా అడవిలోకి 2.5 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. అలా నడుచుకుంటూ పోవాలి. అలా ఒకరి తర్వాత బండ్లు కూడా పోవండి, నడుచుకుంటూనే పోవాలి. చాలా జాగ్రత్తగా నడవాలి. చూడండి, చుట్టూ అడవే, ఎటు చూసినా అడవే, చుట్టూ అడవే ఉంటుంది. దాంట్లో భాగంగా చుట్టూ అడవి. ఇదిగో నా పక్కన రైట్ సైడ్లో పెద్ద కొండ ఉంది. అదిగో ఆ కొండ చూడు, ఆ కొండ అదిగో పక్క చుట్టూ కొండే. ఆ కొండల నడుమ ఈ చిక్కటి అడవిలో, ఎటూ దూరడానికి సందు లేని అడవిలో ఇదిగో ఈ చెట్లుని తోసుకుంటూ పోవాలి. ఈ చెట్లు ఇట్లా తోసుకుంటూ, ఈ చెట్లు, ఈ చేమలు, ఈ పుట్టలు, ఈ రాళ్ళు, రప్పలు, ఇదిగోండి పక్కన ఇదిగోండి చూడండి, కొండ కనబడుతుందా మీకు? అదొక కొండ మీదే ఉన్నాం మేము ఆల్రెడీ.